Sunpost News. Please subscribe for more and more political and all news updates. నమస్కారం. ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయండి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మూకమ్మడిగా అది ఎల్లో మీడియా కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షాలు కావచ్చు, లేకపోయేటట్టయితేనే ఇప్పటివరకు చంద్రబాబు గారికి గురించి కానీ భారతీయ జనతా పార్టీని గురించి కానీ ఒక్క విమర్శ కూడా చేయనటువంటి కమ్యూనిస్టులు కామ్రేడ్స్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కూడా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏం చేయబోతున్నారు? ఎందుకని చెప్పంటే ఒక్క జగన్ గారిని ఎదుర్కోవటం కోసం వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఉన్నారు అనేటువంటిది ప్రజల్లో ఉన్నటువంటి భావన. అది ఎందుకు వచ్చింది అని చెప్పనంటే 0.85% ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఓటుకి 6 పార్లమెంటు సీట్లు, 10 అసెంబ్లీ సీట్లు ఇవ్వడమే కాకుండా మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని పొగుడుతూ ఉన్నటువంటి ఈ యొక్క ఎల్లో మీడియా కానీ, చంద్రబాబు గారు కానీ, ఈ ప్రతిపక్షాలు కానీ, లేదా భారతీయ జనతా పార్టీతోటి కలిసినటువంటి చంద్రబాబు మీద ఒక్క ఈగ కూడా వాలకుండా ఇప్పటి వరకు ఎటువంటి ఆరోపణలు కానీ, విమర్శలు కానీ కేవలం చంద్రబాబు గారినే కాదు భారతీయ జనతా పార్టీని కూడా చేయనటువంటి కాంగ్రెస్ కామ్రేడ్స్ గురించి ప్రజల్లో ఉన్నటువంటి భావన వీళ్ళందరూ ఒకే తాను గుడ్డలు ఆంధ్రప్రదేశ్ వరకు అనేది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆయనకి తెలుసు ఏ రకంగా పార్టీలని స్క్రిప్ట్ రాసి ఎవరి చేత ఏం మాట్లాడించాలనేటువంటిది. అయితే ఇవాటి రోజున కనుక మీరు చూస్తే పురంధరేశ్వర గారు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ ఎవరెవరి మీద ఆమె ఆరోపణలు చేస్తూ ఎన్నికల కమిషన్కి ఇవ్వటం అనేటువంటిది వచ్చింది. అందులో ఉన్నటువంటి వాళ్ళు రేపు ట్రాన్స్ఫర్ అవుతారు, ఎల్లుండి ట్రాన్స్ఫర్ అవుతారు, ఇట్లా చేయబోతోంది ఈసీ అనేటువంటిది ఎల్లో మీడియాలో ముందుగానే వస్తుంది. అది చూసిన ప్రజలకు కూడా అసలు ఇదంతా ఎట్లా జరుగుతోంది అనేటువంటి ఒక భావన ప్రజల్లోకి వచ్చేసింది. ఈ వీటితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి ప్రతి మాట మీద కూడాను ఎలక్షన్ కమిషన్కి వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు దాని మీద చర్యలు తీసుకోమని చెప్పేటువంటి తెలుగుదేశం పార్టీ మరి నిజంగా ఈసీ, ఎలక్షన్ కమిషన్ వీటన్నిటినీ కూడా చూస్తూ మిగతా ఎల్లో మీడియాలో వస్తున్నటువంటి వార్తలు కానీ, చంద్రబాబు గారు మాట్లాడుతున్నటువంటి వాటి మీద కూడా సుమోటోగా ఎందుకని తీసుకోవటం లేదు అనేటువంటిది కూడా ప్రజల్లో ఆలోచన ఉంది. అయితే అది ఎలక్షన్ కమిషన్ చేస్తుందా లేదా ఏంటి అనేటువంటిది ప్రజలకి సంబంధం లేదు. ఎందుకనంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దొంగ అని, బందిపోటు అని చెప్పారని, దోపిడిదారుడని, రాక్షసుడని, రాళ్లతోటి కొట్టండి అని, గాజు గ్లాసు పగలగొట్టి పొడవండి, ఎట్టి పరిస్థితులు అంటే పొడవటము ఇన్ ద సెన్స్ ఆయన చెప్పినటువంటి భాషలో రాజకీయంగా చెయ్యండి అని చెప్పననుకుంటా మాట్లాడుతున్నటువంటివి కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నటువంటివి కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆశ్చర్యపోతున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఏదో పశుపత ఏదో మాట్లాడితే అది మంచిదే అని చెప్పని అంటే, కానీ దాని మీద అది తప్పుడు భాష అని చెప్పనని అదే టీడీపీ ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయటం కూడా మనం చూసాం. అసలు ఏం జరగబోతోంది? జగన్మోహన్ రెడ్డి గారిని ప్రచారం నుంచి దూరం చేయబోతున్నారా? ఆ రకమైనటువంటి ప్రయత్నం ఈ యొక్క కూటమి చేయబోతోందా? చంద్రబాబు నాయుడు గారు, అమిత్ షా, మోడీలకు తెలియకుండా బీజేపీతోటి తనకున్నటువంటి పొత్తుతోటి కొన్ని వ్యవస్థల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని రోజుల పాటు ప్రచారంలో పాల్గొనకుండా, భాష మాట్లాడకుండా చేసేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అనేటువంటిది ప్రజల్లోకి వచ్చేసింది. అంతేకాకుండా ఇవాళ రోజున కొంతమంది ఎన్ఆర్ఐలు వాళ్ళు మాట్లాడుతున్నటువంటిది చూసిన తర్వాత అసలు 2-3 సంవత్సరాల క్రితం, 3-4 సంవత్సరాలైనా కానీ ఇప్పటి వరకు అంతమంది ఎన్ఆర్ఐలు, ఫ్లైట్స్ రద్దీ ఇవన్నీ కూడా లేనటువంటి ఆంధ్రప్రదేశ్కి ఇవాళ రోజున కొంతమంది చెప్పటం అమెరికా నుంచి అక్కడి నుంచి ఫ్లైట్స్ విపరీతమైన రద్దీ ఉందని చెప్పనని, చాలామంది ఇక్కడికి వస్తున్నారు అని చెప్పనని చెప్పేటువంటి దానికి సంకేతం ఏంటి? అసలు ఇవాళ రోజున ఇంతమంది ఎన్ఆర్ఐలు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? అసలు వాళ్ళందరూ ఎక్కడ బస చేస్తున్నారు? వాళ్ళ యొక్క రావడానికి పర్పస్ ఏంటి? దీని మీద ఎలక్షన్ కమిషన్ కానీ, నిఘా వర్గాలు ఏమైనా ఆలోచన చేస్తున్నాయా అనేటువంటిది కూడా ప్రజల్లోకి వచ్చేసినటువంటి మాట వాస్తవం. ఇంకొక ముందుకు కనుక వెళ్తే ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు లేదా ఎల్లో మీడియాలో వస్తున్నటువంటి వార్తలు, ముందుగానే ఎలక్షన్ కమిషన్ ఏం చేయబోతోందో, ఎవరెవరిని మార్చబోతోందో కూడా వాళ్లే రాసటం, ఇవన్నీ కూడా ఏంటి? అంతేకాదు ఇవాళ రోజున మీరు వార్తాపత్రికలు కనుక చూసుకుంటే సుమోటోగా ఈ వాళ్ళ యొక్క పరిశీలన అని చెప్పనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిగత హననం చేస్తున్నారా లేదా? బందిపోటు అని చెప్పనన్నా, రాక్షసుడు అని చెప్పనన్నా, లేకపోతే ఏమన్నా గుత్తేదారుడు ఈయన పేదవాడు ఎట్లా అవుతాడని చెప్పననుకుంటా వాళ్ళంతటా వాళ్లే రాస్తున్నటువంటి ఈ వార్తలు ఎలక్షన్ కమిషన్ యొక్క ఉల్లంఘనకి రావా అనేటువంటిది కూడా ప్రజలలోకి వస్తున్నటువంటి ఇది. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన
జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ పాలసీల మీద విమర్శలు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద డైరెక్ట్గా హంతకుడు అని వివేకానంద కేసులో అన్నప్పుడు అసలు నిందితుడికి హంతకుడికి తేడా తెలియకుండానే ఆయన మాట్లాడుతున్నారా అనేటువంటిది కూడా వస్తుంది. అంతేకాకుండా ఎవరో ఒక రాజకీయంగా మాట్లాడినటువంటి ఆమె తెలియనటువంటి షర్మిల గారు మాట్లాడిన హంతకులు ఆయనే అనేటువంటి దాని మీదట్న పేపర్లలో కూడా అదే భాషను వాడుతూ హంతకులు అని చెప్పిన డైరెక్ట్గా వాళ్లే ట్రయల్ చేసేసి శిక్షలు వేస్తుంటే ఇది ఉల్లంఘన అవుతుందా కాదా? ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ రోజున బాబు గారు 2019లో ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో 87,600 కోట్ల రుణమాఫీ చేస్తాను అని చెప్పంటే ఎలక్షన్ కమిషన్ దాని మీద వివరణ కోరితే నేను ఎన్నికల కమిషన్కి 87,600 కోట్లు ఇస్తాను అని చెప్పనని చంద్రబాబు గారు రావులపాటి సీతారామారావు గారి చేత ఉత్తరం రాయించి ఇవాళ రుణమాఫీ 87,600 కోట్ల రూపాయలు జరగలేదు అని తెలిసిన తర్వాత ఎన్నికల కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేటువంటిది కూడా ప్రజల్లోకి వస్తున్నటువంటి ఇవన్నీ కనుక చూస్తూ ఉండేటట్లయితే ఒక ఎత్తున మోడీ గారు అమిత్ షాకి తెలియకుండా భారతీయ జనతా పార్టీ యొక్క అడ్డం పెట్టుకొని చంద్రబాబు చేసేటువంటి ఇన్ఫ్లుయెన్స్ తోటి జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని రోజుల పాటు ఎన్నికల ప్రచారానికి దూరం చేసేటువంటి ప్రయత్నం జరుగుతోందేమో అనేటువంటిది ప్రజల్లో ఇవాళ వస్తున్నటువంటి ఒక రకమైనటువంటి భావన.